లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో అనుపమ గారు ఉన్నారు, ద బెస్ట్ ఆస్ట్రాలజర్. మరి మేడంని అడిగి ద్వాదశ రాశులు వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వారి రిలేషన్స్ ఎలా ఉంటాయి, రిలేషన్స్ అంటే పార్ట్నర్స్తో, పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో అందరితో రిలేషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళ పూర్తి లైఫ్ డీటెయిల్స్ అడిగి మేడంని వివరంగా తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, మరి ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ గురించి మీరు కొంచెం డెప్త్గా డీటెయిలింగ్గా వివరిస్తే బాగుంటుంది. తప్పకుండా. ఈరోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మదర్, ఫాదర్, పిల్లలతో రిలేషన్షిప్, నైబర్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు, వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం ఈరోజు. ఓకే మ్యామ్, ఇప్పుడు మకర రాశి లేదా మకర లగ్నం వారికి ఎలా ఉంటుందో వివరించండి. మకర రాశి, మకర లగ్నము రూలింగ్ ప్లానెట్ వచ్చేసి శని అవుతారు. శని మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే కొద్దిగా కోల్డ్ అండ్ సెపరేటివ్ టెండెన్సీస్ ఉన్న ప్లానెట్ గా చెప్తూ ఉంటాము. చాలా శ్రమించే, హార్డ్ వర్క్ చేయించే ప్లానెట్ అని చెప్పేసి అంటూ ఉంటాము. జనరల్ గా మకర రాశి వాళ్ళు కొద్దిగా లేజీ కూడా ఉంటారు. అంటే లేజీ ఎక్కడికి వస్తే ఎలాంటి మ్యాటర్స్ లో లేజీనెస్ కనిపిస్తుందంటే ఇంటికి సంబంధించిన మ్యాటర్స్, డొమెస్టిక్ అఫైర్స్ మ్యాటర్స్, హోమ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన మ్యాటర్స్కి వాళ్ళు కొద్దిపాటిగా లేజీ స్లగ్గిష్నెస్ ఉంటుందన్నమాట. బట్ అదర్వైజ్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్, వాళ్ళు చాలా రౌండ్ ద క్లాక్ వాళ్ళని ఒక ఆఫీస్ డోర్లో పెట్టేసేసి లాక్ చేసేసి పెట్టేస్తే వాళ్ళు 24/7 క్లాక్ని చూడకుండా కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. బికాస్ దే ఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ టు అటైన్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద సొసైటీ. ఓకే. ఎందుకంటే 10th హౌస్ మనకి కర్మస్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అక్కడ రవి దిగ్బలి పొందుతారు. ఆ ప్లేస్ కి చాలా డామినెన్స్ ఉంటుంది అనమాట. బేసికలీ దే వాంట్ దట్ రికగ్నిషన్. ఎప్పుడైతే ఇప్పుడు మనకి మార్నింగ్ 10 o'clock మీరు చూస్తే సూర్యుడు మన తలపైకి వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే హీఈస్ గెటింగ్ హిస్ మాక్సిమం స్ట్రెంగ్త్ అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కెరియర్లో వీళ్ళకి రికగ్నిషన్ వచ్చినప్పుడే వీళ్ళు చాలా స్టేబుల్గా ఫీల్ అవుతారు. వాళ్ళకు ఒక వర్త్ ఉంది అని చెప్పేసి వాళ్ళ కెరియర్లోనే ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి వచ్చేసరికి వీళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. జీరో ఎమోషన్స్, అబ్సల్యూట్లీ జీరో ఎమోషన్స్ అండ్ డ్రై నేచర్డ్ పర్సన్ అనమాట. సో బేసికలీ ఇక్కడ వీళ్ళకి ఫ్లక్చువేషన్స్ ఎక్కడ వస్తాయంటే వాళ్ళు రిలేషన్షిప్లో ఎక్కువ టైం స్పెండ్ చేయరు. అండ్ సప్తమ స్థానం వీళ్ళకి క్యాన్సర్ అవుతుంది, కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి ఇస్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. వీళ్ళు ఎమోషన్స్ ఇవ్వరు, బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే నా స్పౌస్ దగ్గర నుంచి నాకు ఇమోషనల్ సపోర్ట్ రావాలి. అలా కుదరదు. ఇట్ ఈస్ లైక్ రెసిప్రోకల్ కదా, యూ గివ్ అండ్ యూ టేక్. రిలేషన్షిప్ లో ఇట్స్ లైక్ 2-way ప్రాసెస్. సో ఇక్కడ వీళ్ళు డ్రై నేచర్డ్ ఉండేసరికి అక్కడ అవతల పర్సన్ చాలా నెగ్లెక్టెడ్ ఫీల్ అవుతారు అనమాట. సో దానివల్ల వీళ్ళకి ఇష్యూస్ చాలా వస్తుంటాయి. అండ్ కెరియర్ కూడా వీళ్ళకి ఏంటంటే కొంతమందికి చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది, తక్కువ టైంలో ర్యాపిడ్గా గ్రో అయిపోతూ ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే ఫ్రమ్ ద స్క్రాచ్ 1 by 1 మెట్టు ఎక్కుతూ రావాలన్నమాట. స్టేర్ కేసే తీసుకోవాలి వీళ్ళు, ఎస్కలేటర్స్ ఎక్కే ఛాన్సెస్ ఉండదు అనమాట. ఎలివేటర్స్, ఎస్కలేటర్స్ ఎక్కే ఛాన్సెస్ ఉండదు వీళ్ళకి. దే హ్యావ్ టు గో బై ద స్టేర్ కేస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సిఇఓస్, ఈ సిఇఓస్ ఎప్పుడవుతారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎప్పుడవుతారు, ఓవర్ నైట్ అవ్వరు. ఆ సక్సెస్ వాళ్ళకి ఓవర్ నైట్ రాదు. ఇట్ టేక్స్ లైక్ 20 years, 25 years ఆఫ్ హార్డ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు బికమింగ్ అ సిఇఓ. సో ఈ లెవెల్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది అనమాట. అందుకనే మనం చూసుకుంటే వరల్డ్స్ బెస్ట్ సిఇఓస్, యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్, they will be Makar Rasi people. And they are so dedicated, they want to get that kind of recognition. And work wise professional కి వచ్చేసరికి చాలా ఎక్స్ట్రీమ్ ప్రాక్టికల్ ఉంటారు అనమాట వీళ్ళు. కిడ్స్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి
పంచమ స్థానం మనకి టారస్ అవుతుంది. సో కిడ్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే ఆ రిఫైన్మెంట్, ఆ లగ్జరీ ఏదైతే ప్రొవైడ్ చేయాలనుకుంటారో ఈ స్ట్రగుల్ అంతా కిడ్స్ కోసం స్ట్రగుల్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. నేను స్ట్రగుల్ అయింది, నా పిల్లలు స్ట్రగుల్ అవ్వద్దు. సో నేను వాళ్ళకి వీలైనంత మట్టుకు లగ్జరీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ కి తీసుకెళ్తాను, ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి ఐ విల్ టేక్ మై కిడ్స్. సో ఇలాంటి ఇది ఉంటుంది అనమాట. అండ్ దే ఆల్సో బికమ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ అబౌట్ ది హయ్యర్ నాలెడ్జ్ అండ్ హయ్యర్ విజ్డమ్. ఎందుకంటే 9th house కన్యా రాశి అవుతుంది కాబట్టి అక్కడ వీళ్ళకి హయ్యర్ నాలెడ్జ్, హయ్యర్ విజ్డమ్ ఏంటంటే దే బికమ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటిక్ అబౌట్ అదర్స్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మకర రాశి వాళ్ళు MBA డిగ్రీ తెచ్చుకున్నారు ఒక యూనివర్సిటీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఇంకొక పర్సన్ లోవర్ గ్రేడ్ యూనివర్సిటీ నుంచి కనుక MBA తెచ్చుకుంటే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారనమాట. దే డోంట్ ఈవెన్ వాల్యూ ఆ డిగ్రీ తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి వాల్యూ చేయరు. అండ్ నంబర్ 1 shrewd బిజినెస్ పీపుల్ ఆర్ మకర రాశి పీపుల్. ఎందుకంటే వీళ్ళకి బిజినెస్ కి వచ్చేసరికి ఇమోషన్స్ ఉండవు. They are absolutely dry natured people. They are only calculated about the money that they get. ఆ మనీ సంపాదించే మైకంలో పడిపోయి వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే బిజినెస్ లో ఎంప్లాయీస్ బాధపడుతున్నా కూడా వీళ్ళకి పట్టించుకోరు అనమాట. ఆల్ దే ఆర్ కన్సర్న్డ్ ఈస్ ద నంబర్స్, ఆల్ దే ఆర్ కన్సర్న్డ్ ఈస్ అబౌట్ ద డాలర్స్ ఆర్ ద రూపీస్ దట్ దే ఆర్ జనరేటింగ్. సో బేసికలీ మకర రాశి నేచర్ ఇట్లా ఉంటుంది కాబట్టి రిలేషన్షిప్స్ లో వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు కాబట్టి ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ హైప్ చేసుకోరు, షో ఆఫ్ చేసుకోరు. ఎంత ఉన్నా కూడా దే విల్ నాట్ ప్రిఫర్ టు షో ఇట్ ఆఫ్ అనమాట. సో దిస్ ఈస్ బేసికలీ ద నేచర్ ఆఫ్ మకర రాశి పీపుల్. మరి పరిహారాలు వివరించండి. పరిహారాలు అంటే వీళ్ళు భీమశంకర ఆలయం విజిట్ చేయాలి, మహా జ్యోతిర్లింగాలలో భీమశంకర ఆలయం విజిట్ చేయాలి. అండ్ మకర రాశి వాళ్ళు కొద్దిగా ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉంటుంది, బట్ కొద్దిగా ఇమోషన్ సైడ్ కూడా వాళ్ళు ఛానలైజ్ చేసుకోవాలి వాళ్ళ ఎనర్జీస్ని. అండ్ ఫ్రీక్వెంట్గా శనికి అభిషేకాలు, శనికి తైలాభిషేకాలు చేసుకోవడం వల్ల మేనేజర్స్ తోటి ఇబ్బందులు రాకుండా ఉండడము. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ట్రాన్స్ఫర్మేటివ్ సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి, ఎందుకంటే 8th house సింహరాశి అవుతుంది కాబట్టి ఫాదర్ ఫిగర్స్ తోటి, ఫాదర్ తోటి వీళ్ళకి కొద్దిపాటిగా ట్రాన్స్ఫర్మేటివ్ జోన్స్ ఉంటాయి కాబట్టి రవికి అర్ఘం ఇవ్వడము ఎవ్రీడే మార్నింగ్ కంపల్సరీ. ఎందుకు అని చెప్తున్నానంటే శనికి రవికి ఎనిమిటీ ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళతోటి వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు రవికి అర్ఘం ఇవ్వడము అండ్ రెగ్యులర్గా శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా చెప్పదగిన రెమెడీ అనమాట. ఓకే మ్యామ్, మరి చూసారు కదా మకర రాశి లేదా మకర లగ్నం వారికి ఎలా ఉంటుందో మేడం చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి పరిహారాలన్నింటినీ యూజ్ చేసుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెడతారని ఆశిస్తూ మళ్ళీ మరో రాశితో కలుద్దాం. అంతవరకు సెలవు.